సో నేనైతే ఇప్పుడు చాలా యూనిక్ అండ్ డిఫరెంట్ ప్లేస్కి వచ్చాను. 52 ఇయర్స్ నుండి చేస్తున్నారా? హాయ్ ఎవ్రీవన్, నేనైతే ఇప్పుడు వేరే కొత్త ప్లేస్కి వచ్చాను, గులెత్ గుట్ట. అండ్ ఈ ప్లేస్ అయితే పతడ్గల్ నుండి ఒక 20-25 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. అండ్ మనమైతే కర్ణాటక స్పెషల్ అండ్ ట్రెడిషనల్ శారీస్ వీవింగ్ ఇక్కడే చేస్తారు. అండ్ ఇల్కల్లో కూడా చేస్తారు, ఇల్కల్ శారీస్ది. సో మనం అదంతా ఎక్స్ప్లోర్ చేద్దాము. అండ్ మీకు అన్ని డీటెయిల్స్ కూడా చెప్తాను, అంటే ఎక్కడుంటుంది, వీవర్స్తో మాట్లాడిపిస్తా, అక్కడ ఎలా ప్రిపేర్ చేస్తున్నారు శారీస్ అన్నీ కూడా చూపిస్తాను. ఈ ప్లేస్ అయితే కొంచెం డిఫరెంట్గా చాలా బాగుంటుంది. సో వెళ్ళైతే చూద్దాం. మీకు ఒక ట్రెడిషనల్ ఆర్టిసన్ కర్ణాటకలో ఎలా వీవ్ చేస్తారు, వాళ్ళ ఇల్కల్ శారీస్ అండ్ ఖనా బ్లౌజ్ అదంతా మీకు చూపిస్తాను. అండ్ ఇప్పుడైతే నేను ప్రెజెంట్ ఖనా వీవ్స్ దగ్గర ఉన్న గులెత్ గుడ్డ కర్ణాటకలో. అండ్ మాట్లాడదాం వాళ్ళతో, వాళ్ళు ఇంకా మీకు అన్ని డీటెయిల్స్ కూడా చెప్తారు. ఇది ఎక్కడ లొకేషన్ ఎక్కడ ఉంది? ఇది గులెత్ గుడ్డ మేడం, బాగల్కోట్ డిస్టిక్ కర్ణాటకలో ఉంది మేడం. ఇప్పుడు నేను రివైల్ చేస్తున్నాను. ఇక్కడ ఎవరైనా వస్తే కూడా డైరెక్ట్ లూమ్ చూసి, నేను హ్యాండ్లూమ్ టూరిజం అని కూడా చేస్తున్నాను మేడం. హ్యాండ్లూమ్ టూరిజం అంటే మీకు థ్రెడ్ ఎలా అవుతుంది, ఆమె తర్వాత కలర్ ఎలా అవుతుంది, వీవింగ్ కూడా ఇక్కడ చూసి ఇక్కడే పర్చేజ్ కూడా చేయొచ్చు. ఎవరికైనా ఆన్లైన్ కూడా ఉంది. ఆన్లైన్లో అయితే ఖనా వీవ్స్ అని ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది, khanaweaves.in అంటే .in వెబ్సైట్ కూడా ఉంది మేడం. బాదామి నుంచి ఓన్లీ 22 కిలోమీటర్స్ అవుతుంది. మీరు ఎప్పటి నుండి ఇక్కడ చేస్తున్నారు? నేను ఇక్కడ 5 ఇయర్స్ నుంచి రివైవల్ చేస్తున్నాను మేడం. ఇది ఖనా వీవింగ్ అని ఉంది మేడం. వరల్డ్లో మీరు ఎప్పుడైనా సారీ చూస్తారు చాలా. ఇక్కడ మీ హైదరాబాద్లో ఉంటే పోచంపల్లి సారీస్, అలా సారీస్ ఉన్నాయి. ధర్మవరం, కాంచీవరం, ఇల్కల్ అన్ని సారీసే ఉన్నాయి. ఇది పూరా వరల్డ్లో మీకు బ్లౌజ్ కోసం అంటే గులెత్ గుడ్లో ఓన్లీ లూమ్స్ ఉన్నాయి మేడం. ఓన్లీ బ్లౌజే చేస్తున్నారు. ఇప్పుడు లేదు మేడం, అన్నీ పాడైనాయి. ఇదికి జిఐ ట్యాగ్ కూడా ఉంది మేడం. గులెత్ గుడ్డ ఖనా అంటే బ్లౌజ్ పీస్ మేడం. అది విడ్త్ 32 ఇంచెస్ ఉంటుంది మేడం. మీకు ఇక్కడ చూపిస్తాను. 32 అది ఓన్లీ బ్లౌజ్ పీస్ కోసమే యూజ్ అవుతుంది. మీరు కుర్తా అన్నికి యూజ్ చేయడానికి చాలా డిఫికల్ట్. సో జిఏ అంటే జోగ్రఫికల్ ఇండికేషన్, అదొక ట్యాగ్ ఇస్తారు మనకి. మైసూర్ ఉంది, మైసూర్ పాక్ స్వీట్, అట్లా మళ్ళీ టీ ఉంది. సో అలా స్పెషల్గా ఇస్తారు. నాగ్పూర్ ఆరెంజెస్, అలా గులెత్ గుడ్డ కూడా ఇలా ఉందన్నమాట. ఖనా గులెత్ గుడ్డ ఖనాకి జిఐ ట్యాగ్ ఉంది. అది గులెత్ గుడ్డ ఖనా అంటే అది బ్లౌజ్ పీస్ మేడం. పూరా ఎంటైర్ గులెత్ గుడ్డలో ఓన్లీ బ్లౌజ్ పీసే యూజ్ చేస్తున్నారు మేడం. ఇది మేడం. ఇది అన్ని న్యాచురల్ డైయింగ్ మేడం. మాది ఎలా ఉంటుంది అంటే ఇది ఓన్లీ యూకలిప్టస్ లీవ్స్ మేడం. లేదు నీలగిరి అంటారు మేడం. ఈ కన్నడలో నీలగిరి లీవ్స్ మేడం. ఇది బాయిల్ చేసి తర్వాత అది ఒక పానీ వస్తుంది, నీళ్ళు వస్తారు కదా, అందులో ఈ వైట్ ఉంటుంది మేడం. యాక్చువల్లీ థ్రెడ్ ఇది పట్టుకోవచ్చు మేడం. యార్ మేడం థ్రెడ్స్ మేడం. ఇది ఒకసారి ఉల్టేసి పడలే. సో ఇది కలర్ కోసం కదా, కలర్ కోసం మేడం. ఇది వైట్ ఉంటుంది. ఇప్పుడు వేసాను కదా, మార్నింగే ఇది తీసి బాయిల్ చేశాను. ఇప్పుడు ఏ కలర్ వస్తుంది? ఇది గ్రే వస్తుంది మేడం. గ్రే కలర్ మేడం. పోమోగ్రానైట్ పీల్ది ఎల్లో కలర్ వస్తుంది మేడం. లేదు మేడం, స్కిన్, ఓన్లీ స్కిన్. నేను డైయింగ్ చేస్తాను, న్యాచురల్ డైయింగ్. బట్ రీసైకిల్ ఏమొస్తుందో అది మాత్రమే చేస్తాను మేడం. అది రీసైకిల్ అంటే మీకు పోమోగ్రానైట్లో జ్యూస్ తీసిన తర్వాత ఆ పీల్ అన్నీ వేస్ట్, అదిని కలెక్ట్ చేసి నేను బాయిల్ చేసి తర్వాత డైయింగ్ చేస్తాను మేడం.
ఇంకేం కలర్స్ మీరు చేస్తారు ఇక్కడ? ఈ ఇది ఆనియన్ పీల్ది పింక్ వస్తుంది మేడం. ఆనియన్ పీల్. మేడం ఆనియన్ పీల్ వస్తుంది కదా, అది కూడా వేస్టే. తర్వాత మా లూమ్లో ఈ కైమగ్గలో ఒక ఐరన్ వేస్ట్ వస్తుంది మేడం, కొంచెం కొంచెం. అది అన్నీ ఒక డ్రమ్లో వేసి అది ఈ స్టోర్లో జాగ్రీ ఉంటుంది కదా, అది బెల్లం పాడైన తర్వాత వేస్ట్ అవుతుంది కూడా ఆ వాడికి కూడా. అది ఈ ఐరన్తో మిక్స్ చేసి ఒక పానీ వేసి ఒక 20 days అలాగే వదులుతాను మేడం. అది ఫర్మెంటేషన్ తర్వాత మీరు ఎలాగా యాపల్లో ఒక ఐరన్ చాకులో యాపల్ కట్ చేస్తే బ్లాక్ వస్తుంది కదా, అదే సిస్టంలో ఈ పొమగ్రానైట్ పీలు అండ్ ఐరన్ పానీ వాటర్ మిక్స్ చేసిన తర్వాత బ్లాక్ వస్తుంది మేడం. తర్వాత మంజిష్టా అని ఇండియన్ రూట్ అంటారు, కన్నడలో మంజిష్టా అంటారు, అది కూడా పింక్ వస్తుంది మేడం. మ్యారీగోల్డ్లో చేస్తాను మేడం. చూసొచ్చు మేడం. ఇది గుళేద్గుడ్డ కణా అని మేడం. కణా అంటే బ్లౌజ్ పీస్ మేడం. అదే చెప్పాను కదా, వరల్డ్లో మీకు బ్లౌజ్ పీస్ కోసం ఎక్కడ లూమ్ దొరకలేదు, అది ఓన్లీ గుళేద్గుడ్లలో దొరుకుతుంది మేడం. ఇది లూమ్ విడ్త్ ఉంటుంది కదా 32 inches ఉంటుంది మేడం. అన్ని సారీ విడ్త్ యాక్చువల్లీ 48-50 inches వరకు ఉంటుంది. మా తర్వాత అన్ని డాబీలో ఆపరేట్ అవుతుంది మేడం. ఇలాంటిది డాబీ మీకు ఎక్కడ దొరకలేదు. ఇది డాబీ అంటారు మేడం. ఇది డాబీ అంటారు మేడం. మీకు ఇది ఎలా ఉంటుంది కదా, 1 up 2 down, 1 up 4 down, 2 up, ఇలాంటిదే ఇక్కడ డిజైన్ అవుతుంది మేడం. ఇక్కడ చూడండి మేడం, నేరు ఇది చూడండి మేడం. ఒక్కొక్క పిక్కి ఒక్కొక్క డిజైన్ అవుతుంది మేడం. మీకు కనపడుతుందా? కొంచెం ఇలా అవుతుంది. ఇది ఇలా డిజైన్ అయింది కదా, అదే డిజైన్ ఇక్కడ వస్తుంది మేడం. అది చూడండి వచ్చింది మేడం, ఆ ఫ్లవర్ వచ్చింది ఇప్పుడు. ఇది ఎలాగుంటుంది కదా, అదే అలాగా. ఇది కొంచెమే, ఇది చిన్న డిజైన్ కదా, అందుకే ఇది చిన్నది ఉంది. అక్కడ చూడండి మేడం, అది ఎలిఫెంట్ అండ్ పికాక్. ఇది మేడం ಸ್ವಲ್ಪರೇ అక్కడ చూడండి మేడం, అది ఎంత పెద్దగా ఉంది. పికాకు అండ్ ఎలిఫెంట్ ఉంది మేడం ఆ డిజైన్లో. అదే డిజైన్ మీకు ఇక్కడ దొరుకుతుంది మేడం. మీరు ఎక్కడైనా జకార్డ్లో చేస్తారు, ఇక్కడ ఓన్లీ డాబీలో ఫుల్ బాడీలో డిజైన్ వస్తుంది మేడం. ఇది సారీ మేడం. ఇది ఇంకా వెళ్ళచ్చు మేడం. అక్కడ చూడండి, పికాకు ఎలిఫెంట్ ఉంది మేడం అక్కడ. అది యాక్చువల్లీ ఇప్పుడు డిజైన్ ఉల్టా ఉంటుంది మేడం. అది ఫ్రంట్ లేదు, తీసిన తర్వాత మీకు స్ట్రైట్ కనపడుతుంది మేడం. ఇక్కడ రావండి మేడం, ఇక్కడ వచ్చండి. వైండింగ్ అని చెప్తారు మేడం. ఇక అన్నీ అక్కడ ఇక్కడ వెళుతుంది కదా. ఇది కణికి ఇది లాలి తోర్సరా జర 1 నిమిషం. ఇది చూడండి, అక్కడ చేస్తున్నారు కదా, ఈయనకి ఇస్తారు మేడం. ఇది వేసి ఇక్కడ ఇది ఓన్లీ వర్టికల్స్, ఇది హారిజెంటల్. ఇలా వెళ్ళి ఇంటర్లాకింగ్ అయిన తర్వాత వివింగ్ అవుతుంది మేడం. అంకుల్, మీరు ఎన్ని ఇయర్స్ నుండి ఇది చేస్తున్నారు అండ్ మీ పేరు అన్నీ చెప్పండి. ಈಗ ನಾವು 52 ವರ್ಷ ಆತ್ರಿ ಇದನ್ನು ಉದ್ಯೋಗ ಮಾಡಕತ್ತಿ. 52 ವರ್ಷದಿಂದ ಮಾಡ್ತಾ ಇದ್ದೀವಿ. ನನ್ನ ಹೆಸರು ಈರಪ್ಪ ಸಮಗಂಡಿ. ಈರಪ್ಪ ಸಮಗಂಡಿ. ಓಕೆ. 2 years, 5 years, 52 ವರ್ಷ. 52 years నుండి చేస్తున్నారా? వావ్. ఇವಾಗ ಎಷ್ಟು ಆಗ್ತಿದೆ? నైస్. ಈಗ 68 ನಮ್ದು. ఇప్పుడు ఈయనకి 68. ఇప్పుడు మీ 68 years. 52 years నుండి చేస్తున్నారా? వావ్.
16 వెరీ నైస్. మీరు చెయ్యండి. 15 ఇయర్స్ నుంచి షూట్ చేస్తాను. ఆహా, ఓకే. ఇది ఇల్కల్ సారీ అని మేడం. ఓకే. మాది ప్యూర్ కాటన్, కోమ్డ్ కాటనే యూజ్ చేస్తున్నాను మేడం. ఇది ఇల్కల్లో ఒక టెక్నిక్ అంటే పళ్ళు సిల్క్ వస్తుంది, పళ్ళు ఫుల్ పట్టు మేడం. ఇది కాటన్ మేడం. ఇదే కొండి టెక్నిక్ అని చెప్తారు. ఇక్కడ చూడండి మేడం, ఇది సిల్క్కి కాటన్కి ఒక్కొక్క థ్రెడ్ జాయింటింగ్ చేస్తారు మేడం. చాలా బాగుంది. ఇది పళ్ళు సిల్క్, బాడీ కాటన్ అవుతుంది మేడం. దీని ప్రైస్ ఎంత ఉంటుంది? ఇది 3500 మేడం. ఓకే. మీ దగ్గర స్టార్టింగ్ ఎంత ఉంటుంది? స్టార్టింగ్ 1800 నుంచి ఉంది మేడం. ఇది 1800 మేడం. ఇది ఫుల్ కాటన్. ఫుల్ కాటన్, ఫుల్ కాటన్, ప్యూర్ కాటన్. ఓకే. మా కాటన్ ఫీల్ చేసి చూడండి మేడం ఎలా ఉంది. చాలా మెత్తగా ఉంది, చాలా మెత్తగా ఉంది. ఫుల్ కోమ్డ్ కాటన్ మేడం, ఏం మిక్స్ అవ్వలేదు. చాలా మెత్తగా ఉంది అసలు. ఇదెంత? ఇది 2500 మేడం. కానీ చాలా మెత్తగా ఉంది. ఇలా ఉంటుంది పళ్ళు మేడం. మీరు అక్కడ కణ అని చూపిస్తారు కదా, కణ అంటే ఇలా ఉంటుంది మేడం. ఇది బ్లౌజ్ బీట్ ఇంతే ఉంటుంది. 32 ఇంచెస్ అని చెప్పాను కదా. ఇది కరెక్ట్ షోల్డర్కి వస్తుంది మేడం. బ్లౌజ్ పీసే మేడం. అది కట్ చేసిన తర్వాత ఇది ఇక్కడికి యూజ్ చేస్తారు. ఇక్కడ యాక్చువల్లీ ఈ 32 ఇంచులో 1/2 మీటర్లో బ్లౌజ్ చేస్తున్నారు మనం. ఇప్పుడు ఆ స్టైల్ లేదు. తర్వాత మీకు కొంచెం ఇక్కడ కాటన్ యూజ్ చేస్తారు మేడం. ఇక్కడ ఏం అవసరం లేదు కదా, ఎందుకంటే ఇది సిల్క్ చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది. అందుకే ఇది ప్యూర్ అందులో చేస్తారు. ఈ చాలా వెరైటీ డిజైన్స్ కూడా అవుతుంది మేడం. ఇది ఫేస్ కడవార మేడం, రమ్మీలో వస్తుంది కదా కడవార. ఇది బిటిల్ నాట్ అడికే చెప్తారు కదా. సో ఇది మొత్తం ప్యూర్ సిల్క్ మేడం. ప్యూర్ సిల్క్ బ్లౌజ్ పీస్ అది కాటన్, అది పళ్ళు సిల్క్, బాడీ కాటన్ మేడం. తర్వాత ఇది సిల్క్ మేడం. ఇది చూడండి మేడం, అక్కడ చూసారు కదా పికాక్ అండ్ అక్కడ చూసారు కదా లూమ్, అదే లూమ్ సేమ్ సారీ మేడం. ఇది రెడీ అయిన తర్వాత ఇలా వస్తుంది సారీ మేడం. సారీనే మేడం, అది అదే సారీ మేడం. ఇది ఎందుకంటే ఇక్కడ బ్లౌజ్ సేల్ చేయడానికి చాలా డిఫికల్ట్ అవుతుంది మేడం. చాలా బాగుంది. చాలా బ్యూటిఫుల్ ఉంది. అది పెద్ద డాబీ చూసారు కదా, అది అందులో ఇది అవుతుంది మేడం. చూడండి మేడం, ఎలిఫెంట్ పికాక్ ఇలా వస్తుంది. మొత్తం చాలా ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీ, అసలు ఎలక్ట్రిసిటీ కూడా యూజ్ చేయరు అండ్ చాలా న్యాచురల్ డైయింగ్ కూడా చేస్తారు. ఈ కలర్స్ అన్ని న్యాచురల్. సో మీరైతే తప్పకుండా కర్ణాటక వస్తే పక్కా పర్చేజ్ అయితే చేయాలి మేడం. ఇప్పుడు ఎలాగ అంటే అందరికీ ఇది ఈ స్టైల్ బాగాలేదు, మాకి ఇది తప్ప వేరే రూట్ లేదు. ఎందుకంటే మాకు ఇదిని కాపాడాలి, అందుకోసమే ఇది బ్లౌజ్ చేయడానికి చాలా డిఫికల్ట్ అని ఆలోచన చేసి కొంచెం డైరీగా తయారు చేశాను. తాంలే ఈ హ్యాండ్లూమ్ దీన్ని కాపాడాలి, ఈ స్టైల్ కూడా కాపాడాలి మేడం. అది కనదు డైరీ తాంబలే. ఇది అదే చెప్పాను కదా మేడం, ఇది బ్లౌజ్ చేసిన తర్వాత మాకు కొంచెం అందరికీ ఒక ఉంటుంది కదా, ఒకసారి ఏమో మీకు కూడా రమేష్కి ఏమో సపోర్ట్ చేయాలి అని ఒకసారి చేస్తారు. అదే స్టోరీ మళ్ళీ రిపీట్ అవుతే మీకు కూడా బోర్ అవుతుంది కదా. అలాగే మాకు ఎంత సేల్ అయిందో అంత తక్కువ అయిపోయింది మేడం. అందుకే ఈ డైరీ చేశాను మేడం. ఈ డైరీ చేసిన తర్వాత మాకు బ్లౌజ్ కోసం ఏమీ డిఫికల్ట్ అవ్వలేదు. అన్ని డైరీ పీసు ఇక్కడ కనెక్ట్ చేసింది. చాలా మంచి ఐడియా, బాగుంది. ఇంకా ఈ పేపర్ కూడా మేడం, ఈ పేపర్ కూడా ATGSM నాప్థలిన్ పేపర్ అనేది చాలా ఈకో ఫ్రెండ్లీ పేపర్ కూడా మేడం. ఇది ప్రైస్ 1800 మేడం. ఇది సిల్క్, కాటన్ బై సిల్క్. కాటన్ ఇంకా సిల్క్. ఓకే, చాలా బాగుంది. సిల్క్ కూడా ఉన్నాయి మేడం, ఫుల్ సిల్క్.
ఇది సిల్క్ Full silk, ఫుల్ madam. సిల్క్ Full దుపట్టా. ఫుల్ సిల్క్ దుపట్టా. ఇదైతే ఇంకా చాలా బాగుంది అసలు. ఇది డ్యూయల్ టోన్ మేడం. మీకు ఇలా ఇక్కడి ఒక కలర్, ఇక్కడ ఒక కలర్, ఒక సైడ్ లో పింక్ కనిపిస్తుంది మేడం. ఇది కూడా ఇది మేడం. కోకోనట్ షెల్. అవును మేడం, కోకోనట్ షెల్ వస్తుంది ఇక్కడ. అదే పాలిష్ చేసింది. ఇవి కుర్తాస్ కదా. కుర్తాస్ మేడం, న్యాచురల్ డైయింగ్. బటన్ కూడా ప్లాస్టిక్ లేదు మేడం. అది బోత్ మెన్ అండ్ ఉమెన్. బోత్ అండ్ మెన్ అండ్ ఉమెన్.